హాయ్ హలో పీలేరు. దిస్ ఇస్ విజయ్ కుమారి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, పీలేర్ ఆర్టీఓ డిపార్ట్మెంట్. ఓకే, పీలేరు ప్రజలకందరికీ కోరుకునేది ఏమంటే, ప్రతి ఒక్కరు వెహికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. 2 వీలర్స్ నుంచి హెవీ వెహికల్స్ వరకు డ్రైవ్ చేస్తున్న వాళ్ళందరికీ విన్నవించుకున్నది ఏంటంటే, మనం రోడ్ సేఫ్టీ ప్రతి ఒక్కరు పాటించవలసిందిగా కోరుతున్నాం. అలాగే 2 వీలర్ వాళ్ళైతే హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. 4 వీలర్ డ్రైవ్ చేసేవారైతే సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కానీ, సైడ్ కూర్చున్న వాళ్ళు కానీ, వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించారా లేదని చూసుకొని, మన వెహికల్ కండిషన్ ఎలా ఉందని ఫస్ట్ మనం చెక్ చేసుకొని మూవ్ అవ్వాలి. మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు కూడా టైర్స్ కండిషన్ కానీ, వెహికల్ ఎలా కండిషన్ లో ఉందా లేదా, బ్రేక్ అలాగే యాక్సిలేటర్, క్లచ్ ఎలా వర్క్ చేస్తున్నాయి చెక్ చేసుకుని మూవ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళే ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే, రోడ్ సేఫ్టీ ప్రతి ఒక్కరు పాటించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డి అశోక్ ప్రతాప్ అండి, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, అన్నమయ్య జిల్లా. ఈ జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకి రోడ్ సేఫ్టీలో భాగంగా ఈ రోజు చెకింగ్ చేయడం జరిగిందండి. అంటే హెల్మెట్ లేకుండా చనిపోతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా యాక్షన్ లేని వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఈ వీటిలో భాగంగా రోడ్డు స్పీడ్ బ్రేకర్స్ అనేవి కూడా 240 స్పీడ్ బ్రేకర్స్ ఈ 2 నెలల్లోనే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వేయడం జరిగింది. ఇల్యూమినేషన్స్ అంటే ఊరు వచ్చినప్పుడు లైటింగ్, ఆ లైటింగ్ అని 76 ప్లేసుల్లో 76 ఊర్లకి లైటింగ్ అని వేయించడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోడ్ సేఫ్టీలో మన యొక్క జిల్లా 27% అనేది ఈ 2 months లోనే సేఫ్ అయ్యాం సార్. అంతవరకు మరణాలను తగ్గించగలుగుతున్నాము. అందరూ సేఫ్ డ్రైవ్ చేయాలని చెప్పని, ఎక్కువ మరణాలు తగ్గించి రోడ్ సేఫ్టీలో భాగంగా అందరూ బాగుండాలని చెప్పని రవాణా శాఖ చర్యలు చేపడుతోంది. దాని ప్రజలందరూ సహకరించి ఈ రోడ్ సేఫ్టీలో ఎవరో చనిపోకుండా అందరూ సేఫ్ గా జర్నీ చేయాలని కోరుకున్నామండి. థ్యాంక్ యూ.